ఆనంది అయితే జీవనాని రూమ్లో తీసుకువచ్చి గట్టిగా పీకుతుంది చెంపబట్టి. ఎందుకు కుట్టి నన్ను కొడుతున్నావంటే, నేను ఎందుకు కొడుతున్నానో నీకు తెలియదా జీవన అని చెప్పని అయితే అంటూ ఉంటుంది. ఏం చేశాను నేను అని అడగగానే, మన కంపెనీ మీదకి ఐటీ రైట్స్ ఎవరు వచ్చారో నీకు తెలియదా అని చెప్పనంటే, ఏమో నాకు తెలియదు కుట్టి అనగానే, మాట్లాడావంటే ఇంకోటి పీకుతాను ఏమనుకున్నావు అని చెప్పని అయితే మళ్ళీ ఇంకోటి పీకుతుంది. అరవద్దని ఎందుకు కుట్టి కొడుతున్నావు అనగానే, అరవద్దని చెప్పాను కదా అరిసావనంటే గొంతు పట్టుకొని పిసికేస్తాను ఏమనుకున్నావు, ఐటీ రైట్స్ ఎవరు చేపించారో నాకు తెలియదు అనుకున్నావా, నువ్వు ఎవరికైతే ఫోన్ చేసి చెప్పావో అతను వాళ్ళ ఐటీ సుపీరియర్ నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి కనుక్కున్నాను, మొత్తం నువ్వే చేసావని నాకు మొత్తం వాళ్ళు చెప్పారు. అసలు నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా జీవన, ఎవరైనా ఇలా చేస్తారా అని చెప్పని అయితే అంటూ ఉంటుంది. అసలు అత్తయ్యకి విషయం తెలిస్తే నేనేం చేస్తుందో నీకు తెలుసా అని చెప్పని కూడా అంటూ ఉంటుంది. దాంతో జీవన సారీ కుట్టి ఇంకెప్పుడు అలా చేయనంటే, ఏం సారీ చెప్తున్నావు నువ్వు, ఎప్పుడు కూడాను ఏదో ఒకటి చేస్తావు, నన్ను ఇరికిచ్చాలనే కదా ఇదంతా నువ్వు చేసింది, నాకు తెలుసు ఇదంతా నువ్వు నా మీద పగతోటే చేస్తున్నావని చెప్పని అంటూ ఉంటుంది. కుట్టి సారీ కుట్టి అని చెప్పనగానే, కుక్కతో ఒక సారీ చెప్పడం ఏమిటి, నువ్వు చెప్పేదానికి నీకు సిగ్గు లేకపోయినా వినేదానికి నాకైనా సిగ్గు ఉండాలి కదా, కుక్కతో ఒకరే ఎప్పుడు వంకరే, దాన్ని ఎప్పుడు సాఫీగా తీయాలన్నా కూడా అది వంకరగానే పోతుంది, నీ బుద్ధి కూడా అలాంటిదే, నువ్వు ఎప్పటికీ మారవా, ఇంకా నువ్వు ఆ ఇంట్లో అట్లాగే చేసావు ఈ ఇంట్లో అలాగే చేసావు అని చెప్పని అంటూ ఉంటుంది. దాంతో జీవన సారీ చెప్తున్నాను అంటే, ఏమిటి సారీ, నువ్వు చెప్పే సారీ నాకెందుకు, ఈరోజు నన్ను అర్థం చేసుకుంది కాబట్టి నా కుటుంబం సరిపోయింది, లేకపోతే అపార్థాలతోటి నేను అక్కడే ఉండాలి కదా, ఆదిత్య గారు కూడా నన్ను అపార్థం చేసుకున్నారు, అదంతా నీ వల్లే కదా అని చెప్పని కూడా అంటూ ఉంటుంది. అవునులే, నీకు అందమైన కుటుంబం ఇచ్చాను కదా, నువ్వు ఇలాగే చేయాల్సిందే, నేను నీకేం తక్కువ చేశానని జీవన, నువ్వు నా మీద ఇంత పగతో ఉన్నావు, అసలు ఎందుకు చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు అని కూడా అంటూ ఉంటుంది. ఆ రోజు తినడానికి నిన్ను అందమైన కుటుంబంలో నేను వెళ్ళాల్సిన ప్లేస్లోకి నువ్వే వెళ్ళావు కదా, అమ్మ నాన్న కుటుంబం ఇదంతా ఉన్నారు, అవునులే ఏది కావాలంటే అది తెచ్చిపెట్టేటప్పుడు నీకు వాటి విలువ ఏం తెలుస్తుంది, ఎక్కడైతే నీ జీవితం మొదలైందో గుడి మెట్ల మీద అక్కడికి వెళ్తే కానీ నీకు బుద్ధి రాదు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. జీవన అయితే సారీ చెప్తున్నాను కదా అంటూ ఉంటుంది. నువ్వు మాట్లాడుకు, అసలు నిన్ను మాట్లాడుతుంటే నాకు అసహ్యంగా ఉంది, నేను కనుక చెప్పానంటే నీ భర్త నిన్ను దూరం పెడతాడు, అటు అత్తయ్య వాళ్ళు నిన్ను ఇంట్లోకి రానియరు, అటు జ్యోతమ్మలు కూడా నిన్ను ఇంట్లోకి రానియరు, తెలుసు కదా, కేవలం జ్యోతమ్మని మనసులో పెట్టుకొని నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే జ్యోతమ్మ బాధపడుతుందనే నేను ఈ విషయం గురించి బయట పెట్టకుండా ఉన్నాను, లేకపోతే కుటుంబం మొత్తం ముందే నేను చెంపలు పగలగొట్టేదాన్ని, ఏమనుకున్నావు అని చెప్పని అయితే అంటూ ఉంటుంది. ఇకనైనా మారకపోతే చూస్తూ ఊరుకోను, ఇక్కడ సునంద కుటుంబం కానీ, అక్కడ జ్యోతమ్మ కుటుంబం కానీ, పద్మమ్మ కుటుంబం కానీ అంతా నాదే, వీళ్ళ ముగ్గురు ముందులో ఎవరికి చిన్న కష్టం వచ్చినా నేను చూస్తూ ఊరుకోను, ముందు నిలబడి నేనే ఉంటాను, ఏమనుకున్నావు అని అంటూ ఉంటుంది. కత్తి ఉన్నాడు కంట నరుకుతానే పోతాడంట, అట్లాగే నువ్వు కూడా నీ బుద్ధి మాత్రం మారట్లేదు, ఎప్పుడు కూడా ఏదో ఒక పిచ్చి పని చేసి నన్ను ఇరికించాలనే నీ ఆలోచనలు ఉంటాయి, ఇక నువ్వేం చేసినా నేను చూస్తూ ఊరుకోను, అందరి ముందు బయట పెడతాను, ఏమనుకున్నావు, నడి రోడ్లో నిన్నైతే బొల్లిచి కొట్టాలని ఉంది, కానీ ఎందుకులేని వదిలేస్తున్నాను అని చెప్పనైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరి ఇక నేను చూస్తూ ఊరుకోను అని చెప్పనైతే జీవన దగ్గర నుంచి కుట్టి వెళ్ళిపోతుంది.